నమస్తే మిత్రమా. ఒక చిన్న ప్రశ్న. సీతాకోక చిలుక తన రెక్కలను అమెరికాలో ఆడిస్తే దాని ప్రభావం వల్ల ఇండియాలో తుఫాను వస్తుందా? వినడానికి ఏదో పిట్ట కథలా ఉంది కదా, కానీ సైన్స్ ప్రకారం ఇది నిజం. దీన్నే ద బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే ప్రారంభంలో జరిగే ఒక అతి చిన్న మార్పు కాలక్రమేణా ఒక భారీ ఫలితాన్ని సృష్టిస్తుంది. మన జీవితం కూడా అంతే. చాలా మంది విజయం కోసం పెద్ద పెద్ద పనులు చేయాలి, రాత్రికి రాత్రే కష్టపడిపోవాలి అనుకుంటారు. కానీ చరిత్ర సృష్టించిన గొప్పవాళ్ళెవరూ ఒక్క రోజులో గెలవలేదు. వాళ్ళు గెలిచింది వాళ్ళు రోజూ చేసే చిన్న చిన్న పనుల వల్లే. ఈ చిన్న అలవాట్లే రేపు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి లేదా ఆరోగ్యవంతులను చేస్తాయి. ఈరోజు తెలుగు లైఫ్ లెసన్స్ లో మన తెలుగు వాళ్ళు జీవితాల నుంచి చిన్న అలవాట్లు ఎలా అద్భుతాలు సృష్టించాయో తెలుసుకుందాం. ఈ 10 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయొచ్చు. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. మిత్రమా, మీరు మ్యాథ్స్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ గురించి వినే ఉంటారు. డబ్బుకి మాత్రమే కాదు, మన అలవాట్లకి కూడా చక్రవడ్డీ వర్తిస్తుంది. ప్రముఖ రచయిత జేమ్స్ క్లియర్ తన అటామిక్స్ హ్యాబిట్స్ పుస్తకంలో ఒక మాట అంటారు. మీరు రోజుకి కేవలం 1% మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే సంవత్సరం తిరిగేసరికి మీరు 37 రెట్లు మెరుగ్గా తయారవుతారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. 2 విమానాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి. ఒక విమానం పైలట్ కేవలం 1 డిగ్రీ తన దిశను మార్చాడు. మొదట్లో ఆ మార్పు ఎవరికీ తెలియదు. కానీ ప్రయాణం పూర్తయ్యేసరికి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం కోల్కతాలో ల్యాండ్ అవుతుంది. చూసారా, 1 డిగ్రీ మార్పు గమ్యాన్నే మార్చేసింది. మీరు రోజుకు చదివే 5 పేజీలు లేదా రోజుకి చేసే 10 నిమిషాల వ్యాయామం ఆ రోజుకి ఏమీ అనిపించకపోవచ్చు. కానీ 2026 నాటికి అదే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనకు వెంటనే ఫలితం కావాలి. జిమ్కు వెళ్ళగానే బాడీ వచ్చేయాలి, బిజినెస్ పెట్టగానే లాభాలు వచ్చేయాలి. అది జరగకపోయేసరికి నిరాశపడి ఆపేస్తాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. మీరు ఒక గదిలో ఉన్నారు. అక్కడ ఒక ఐస్ ముక్క ఉంది. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీస్. ఐస్ కరగట్లేదు. మీరు ఉష్ణోగ్రత పెంచారు. 26, 27, 28. ఐస్ ఇంకా అలాగే ఉంది. ఈసారి 29, 30, 31. ఇప్పటికీ మార్పు లేదు. కానీ ఎప్పుడైతే 32 డిగ్రీలకు చేరుతుందో ఐస్ కరగడం మొదలవుతుంది. అలాగే నీరు 99 డిగ్రీల వరకు కేవలం వేడి నీరుగానే ఉంటుంది. కానీ 100 డిగ్రీలు కాగానే అది ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఒక రైలు బండిని కూడా నడపగలదు. ఆ 1 డిగ్రీలో అంత పవర్ ఉంది. మీ జీవితంలో కూడా అంతే. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా పోలేదు. అది ఆ 99 డిగ్రీల వేడి నీటి లాంటిది. ఇంకొంచెం ఓపిక పట్టండి. ఆ 1 డిగ్రీ మార్పు రాగానే మీ సక్సెస్ ఆవిరిలా మారి ప్రపంచానికి కనిపిస్తుంది. అదే బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇప్పుడు మన తెలుగు నేల మీద జరిగిన ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు. ఇంగ్లీష్ రాదు, పెద్దగా తెలివితేటలు లేవు. అందరూ అతన్ని చూసి నవ్వేవారు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టలేవు అని ఎగతాళి చేసేవారు. అతను వాళ్లతో గొడవ పడలేదు. తను ఒక చిన్న రూల్ పెట్టుకున్నాడు. నేను రోజుకి ఒక కొత్త ఇంగ్లీష్ ముక్క నేర్చుకుంటాను. 1 పేజీ జనరల్ నాలెడ్జ్ చదువుతాను. అంతే. గంటలు కాదు, కేవలం రోజుకి ఒక చిన్న ముక్క. మొదటి నెలలో ఏ మార్పు లేదు. 6 నెలల్లో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ 2 ఏళ్లు తిరిగేసరికి అతని దగ్గర వేల పదాల పద సంపద ఉంది. అతనికి ఉన్న నాలెడ్జ్ ఆ ఊర్లో ఎవరికీ లేదు. చివరికి అతను గ్రూప్స్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు. అతను చేసింది అద్భుతం కాదు, కేవలం ఒక చిన్న అలవాటుని క్రమం తప్పకుండా పాటించడమే. ఇదే కాంపౌండ్ ఎఫెక్ట్. ఒక విత్తనం నాటగానే చెట్టు రాదు. దానికి రోజు నీళ్లు పోయాలి, ఎండ తగలాలి. అప్పుడే అది మహావృక్షం అవుతుంది. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ మీ ఆరోగ్యానికి కూడా ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు రోజుకి కేవలం 100 క్యాలరీలు తక్కువ తింటే లేదా 100 క్యాలరీలు కరిగించేలా నడిస్తే ఒక రోజులో ఏమీ జరగదు. కానీ సంవత్సరానికి మీరు 5 కిలోల బరువు తగ్గుతారు. అదే రోజుకి ఒక సిగరెట్ లేదా ఒక టీ ఎక్కువ తాగితే సంవత్సరానికి అది మీ గుండెకి
ఎంత ముప్పు తెస్తుందో ఆలోచించండి. డబ్బు విషయంలోనూ అంతే. రోజుకి అనవసరంగా ఖర్చు పెట్టే 50 రూపాయలు పక్కన పెడితే నెలకు 1500, సంవత్సరానికి 18,000. దాన్ని మంచి మ్యూచువల్ ఫండ్ లో వేస్తే 20 ఏళ్ల తర్వాత అది లక్షల్లో ఉంటుంది. 50 రూపాయలే కదా అని తీసి పారేయకండి. సముద్రం కూడా చిన్న నీటి బొట్టుతోనే మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మంచి అలవాటు ఒక మిత్రుడు లాంటిది, చెడు అలవాటు ఒక శత్రువు లాంటిది. కాలం గడిచే కొద్దీ మిత్రుడు మీకు లాభాన్నిస్తాడు, శత్రువు మిమ్మల్ని దెబ్బతీస్తాడు. సరే, మోటివేషన్ బాగుంది, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? 2026లో మీరు ఒక విజేతగా నిలబడాలంటే 2026లో మీరు ఒక విజేతగా నిలబడాలంటే ఈ రోజే ఈ 3 చిన్న అలవాట్లు మొదలు పెట్టండి. ఏదైనా పని చేయాలంటే బద్ధకంగా ఉందా? అయితే ఆ పనిని కేవలం 2 నిమిషాలు మాత్రమే చేయండి. చదవాలని ఉందా? పుస్తకం తీసి 2 పేజీలు చదవండి. వ్యాయామం చేయాలా? 2 గుంజీలు తీయండి. మొదలు పెట్టడమే అసలైన విజయం. ముందు రోజు ప్లానింగ్. రాత్రి పడుకునే ముందు రేపు చేయాల్సిన అతి ముఖ్యమైన 3 పనులు ఒక పేపర్ మీద రాయండి. దీనివల్ల ఉదయం లేవగానే గందరగోళం ఉండదు. కృతజ్ఞత. ప్రతిరోజు ఉదయం మీ జీవితంలో ఉన్న ఒక మంచి విషయం గురించి తలుచుకొని థ్యాంక్స్ చెప్పుకోండి. ఇది మీ మెదడుని పాజిటివ్ గా మారుస్తుంది. చివరగా ఒక్క మాట, మీరు ఈ అలవాట్లు మొదలుపెట్టిన కొత్తలో ఫలితాలు కనిపించవు, బోర్ కొడుతుంది, ఆపేయాలనిపిస్తుంది. కానీ అదే టెస్ట్. ఎవరు ఆ బోర్ కొట్టే పని కూడా ఇష్టంగా చేస్తారో వాళ్ళే లెజెండ్స్ అవుతారు. ఈ రోజు మీరు చేసే చిన్న అడుగు, ఈ రోజు మీరు వేసే చిన్న అడుగు రేపు మీ భవిష్యత్తు అనే భవనానికి పునాది రాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ చిన్న మార్పు మీ జీవితంలో ఎంత పెద్ద తుఫానుని సృష్టిస్తుందో. మీరు ఏ అలవాటుని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పుకి శ్రీకారం చుట్టండి. జై హింద్.